అయిందా? Hmm. Yes, live అవుతుంది. I'm going to share this link also. ఉమ్. So I'm sharing in WhatsApp. నాకు పెట్టండి మ్యామ్, నేను మిగిలిన గ్రూప్స్ కి పెడతాను. Okay, just see. సో నమస్తే అందరికి. గుడ్ ఈవినింగ్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో డే 2 కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయింది సిగ్నల్ ప్రాబ్లం వల్ల. సో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశము మరియు మన యొక్క గెస్ట్ స్పీకర్ డిఫరెంట్ గా, అంటే మన హెల్త్ ప్రొఫెషనే కాకుండా మన మహిళలకు వాళ్ళ యొక్క ప్యాషన్ ని, అంటే వాళ్ళ యొక్క కళని కెరియర్ గా ఎలా మార్చుకున్నారు అనేది చూద్దాం. సో దానికంటే ముందు మనం నిన్నటి యొక్క సెషన్ కొంచెం కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే నేను చాలా మంది పర్సనల్ గా అడిగారు, మేడం సెల్ఫ్ లవ్ గురించి ఇంకా కొంచెం తీసుకోండి అని. సో మైసెల్ఫ్ పద్మాకతి, నేను ఒక హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్ అండ్ మెడిటేషన్ టీచర్ కూడా. ఈ సెషన్స్ అన్ని మా గుడ్ లైఫ్ కానివ్వండి, నేచురల్ రెసిపీస్ మిగతావన్నీ కూడా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అన్నమాట, అంటే ఈ కోచింగ్ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో దీని నుండి మేము డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అనేది ఇస్తాం, కోచింగ్ కానివ్వండి, మిగతా క్లాసెస్ కానివ్వండి, ఈ సెషన్స్ ద్వారా లేకపోతే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఇస్తాము. సెల్ఫ్ లవ్ గురించి నిన్న స్వీయ ప్రకటన అనగానే, అంటే మేడం ఏం చేయాలి, మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఏం చేయాలి అనేది కూడా చాలా మంది అడిగారు అనమాట. ఏం చేయొచ్చు, యాక్చువల్ గా మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి సెల్ఫ్ లవ్ అనేది, మాకు ఇంకా కొంచెం వివరంగా ఇవ్వండి అని అడిగారు అనమాట. ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది ఆ, ముఖ్యంగా ఏంటంటే ఎవరిది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది ముందు నుండి స్టార్ట్ చేయాలి. రెస్పెక్ట్ అనేది మనం ఎప్పుడు ఇస్తాము, మనల్ని మనం అంగీకరించుకున్నప్పుడు మాత్రమే మన స్వీయ గౌరవం అన్నమాట. లేకపోతే ఏమవుతుంది, మనం ఇతరుల మీద మళ్ళీ ఆధారపడతాం డెసిషన్ మేకింగ్ కి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చూడండి, ఇంట్లో కొంతమంది అమ్మల్ని అడిగినప్పుడు మీకు ఇష్టమైన కర్రీ ఏది, లేకపోతే మీకు ఇష్టమైన డ్రెస్ ఏది అని అడిగినప్పుడు సహజంగా ఏం చెప్తారనంటే, నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం, ఆ మీరు ఏది వేసుకుంటారో నాకు అదే ఇష్టం. See, ఏదో ఒక టైంలో అలా చెప్పడం అనేది ఓకే కావచ్చు ఇతరుల కోసం, కానీ ఒక ఆలోచన, అంటే నాకేది ఇష్టము అనేటువంటి స్పేస్ కానివ్వండి, నాకేం కావాలి అనేటువంటి స్పేస్ కానివ్వండి, మన మెదడులో కానీ, మెదడు కంటే ముందు మన హృదయంలో అన్నమాట. మన హృదయంలో లేనప్పుడు ఏమవుతుందంటే డిపెండెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి నుండి మన న్యూరాన్స్ కనెక్షన్ అనేది డిస్కనెక్టెడ్ అవుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా గానీ ఆ సర్దుకుపోయే మనస్తత్వం అనేది అలవడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, గ్రోత్ మైండ్ సెట్ అనేది చాలా తక్కువైపోతుంది లైఫ్ లో. న్యూరాన్స్ కనెక్షన్ అనేది, ఎందుకంటే డోపమైన్ కానివ్వండి, మిగతా సెరటోనిన్ కానివ్వండి, మిగతా న్యూరాన్స్ యొక్క కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం సంతోషకరమైన వాటిని మనం యూజ్ చేయట్లేదు, మన హృదయానికి సంబంధించిన వాటిని. సో అందుకోసమనే ఫస్ట్ ఐడెంటిఫై అట్లీస్ట్ 5 థింగ్స్ అని నిన్న చెప్పాను. మనకి ఇష్టమైన ఏవి అనేది ఐడెంటిఫై చేయండి. ఇష్టమైన ఏవి అన్నప్పుడు మేబీ చాలా మంది మర్చిపోయి ఉంటారు. సో మీకు ఎక్కడైతే హ్యాపీగా అనిపిస్తుంది, ఫస్ట్ నేచర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం నేచర్ లోనే ఉంటాం, నేచర్ తోనే చాలా కనెక్ట్ కావాలి. కానీ ఈ రోజులలో చూసుకుంటే నేచర్ తో చాలా వరకు డిస్కనెక్టెడ్ గా ఉంటున్నాం. సో ఒక్కసారి నేచర్ లోకి వెళ్ళి చూడండి, మీ యొక్క హృదయం యొక్క కంపన, అంటే హృదయం ఎలా స్పందిస్తుంది, నేచర్ లో ఉన్నటువంటి థింగ్స్ ని, బర్డ్స్ కానివ్వండి, ఎనిమల్ కానివ్వండి, బేర్ ఫుట్ వాకింగ్ కానివ్వండి, స్కైని చూడడం కానివ్వండి, చిన్న పిల్లలతో గడిపినప్పుడు కానివ్వండి. సో మీ హృదయం అనేది మీకు మీరు కనెక్ట్ అవుతారనమాట. ఎప్పుడైతే మీకు మీరు కనెక్ట్ అయ్యి ఇక్కడ నాకు ఈ విషయం ఉంది, నాకు ఇష్టము అనేది రికగ్నైజ్ చేస్తారో అప్పటి నుండి మీరు ఇంకా డీపర్ లెవెల్ గా వెళ్ళొచ్చు అనమాట. అయితే డైరెక్ట్ కెరియర్ లోకి జంప్ అయ్యారనుకోండి, మనకి ఏం కావాలి అని అన్నది కరెక్ట్ గా తెలియకుండా పోతుంది అనమాట. సో ఈ రోజు ఎండింగ్ సెషన్ లో నేను ఇంకొక ఫార్మాట్ పీడిఎఫ్ షేర్ చేస్తాను, బట్ ఎవరైతే జూమ్ లో అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే అది అవైలబుల్ ఉంటుంది అన్నమాట. బట్ ఒక్క ప్రామిస్, నాకు అది తీసుకొని ఇంట్లో మళ్ళీ పీడిఎఫ్ ఫామ్ లో పెట్టడం కాకుండా దాన్ని నేను అట్లీస్ట్ 21 డేస్ ప్రాక్టీస్ చేస్తాను.
ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు తెలియకుండానే మనం న్యూరాన్స్ కనెక్ట్ చేస్తాం. బికాజ్ ఇట్స్ ఏ సైంటిఫిక్ రీజన్. స్పిరిచువల్ కన్నా ముందు చాలా సైంటిఫిక్ రీజన్ అన్నమాట. అందుకోసమనే మనం గ్రాటిట్యూడ్ చేస్తున్నాం. అండ్ సో నిన్నటి సెషన్ సెల్ఫ్ లవ్ సెషన్ అనేది ఈ రోజుకు మళ్ళీ కనెక్టెడ్ అన్నమాట. అంటే టర్నింగ్ ఇంటూ ప్యాషన్ అనేది ఎలా ఒక మహిళ అనేది తను మార్చుకున్నారు అనేది చూద్దాం. నేను ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తాను. సో జస్ట్ వెయిట్. ఐ హోప్ ఎవ్రీవన్ ఉందని అనుకుంటామండి. వెల్కమ్ టు డే 2 మహిళా దినోత్సవం. ఈ రోజు మన ముందుకు మరొక గెస్ట్ స్పీకర్ వచ్చారు. తను ఎవరో కాదు, శిరీష చేకూరి గారు. తన యొక్క ఆసక్తిని వృత్తిగా మార్చుకున్నటువంటి మహిళల్లో శిరీష గారు ఒకరు. తన బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ అయి ఉండి కూడా మధ్యలో బ్రేక్ వచ్చినా కానీ తన యొక్క ఆసక్తిని, అంటే తన యొక్క ప్యాషన్ ని యాజ్ ఏ ప్రొఫెషన్ గా మార్చుకున్నారు. ఈ రోజు తన నుండి మనం చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఒక మహిళ అనేది ఒక మామూలు వ్యక్తే కాదు. అంటే ఆమె ఆలోచనలు నిజం చేస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా తను మార్చగలుగుతుంది. వెల్కమ్ శిరీష మ్యామ్. వెల్కమ్, థ్యాంక్ యూ అండి. సో మేడం, మీ యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తారా మాకు? యాక్చువల్లీ నాకు చైల్డ్హుడ్ నుండి చాలా ఇంట్రెస్ట్. నేను 4th స్టాండర్డ్ చదువుతున్నాను. ఆ టైం నుంచి నాకు ఆర్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంటర్ తర్వాత నాకు ఈ ఫైన్ ఆర్ట్స్ ఇలాంటివి ఉంటాయని కూడా ఆ టైంలో నాకు ఐడియా లేదు. అంటే అక్కడ విజయనగరం, గజపతి నగరం అక్కడ బ్రాటప్ జరిగింది. సో అక్కడ అంత అవేర్నెస్ లేదు ఆర్ట్కి రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అని. సో నేను అందరిలానే ఇంటర్ తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ అయిన తర్వాత కూడా కొన్ని ఎగ్జామ్స్కి అప్లై చేయడం, రాయడం అవి చేశాను. 2014లో 13లో ఒక ఆర్టికల్ చూశాను. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఒక సార్, ఆయన బొబ్బిల్లో వర్క్ చేస్తారు, మత్స వెంకట్రావు ఆయన నేమ్. ఆయన ఆర్టికల్ చూశాను, ఇంప్రెస్ అయ్యాను చాలా. ఇలాంటి పర్సన్ దగ్గర నేను ఎప్పటి నుంచో నేర్చుకోవాలి, ఏమైనా తెలియని టెక్నిక్స్ అవి అనుకున్నాను. వెళ్ళి ఒక 2 months ఆయన దగ్గర నేర్చుకున్నాను. దాంతో చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా నేను అంటే ఏదైనా క్రియేటివ్గా చేయాలి, క్రియేటివ్ ఫీల్డ్లో సెట్ అవ్వాలి అనేది నాకు ఫస్ట్ నుంచి అలా ఉండడం ఇష్టం. సో అప్పుడు అనిపించింది ఆర్ట్ రిలేటెడ్ ఈ ఫీల్డ్లోనే నేను సెట్ అవ్వాలి అని చెప్పి. నెక్స్ట్ నేను ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఈ ఇయర్. అంటే ఆర్ట్ గ్యాలరీస్ పెట్టాలి, ఇంకా వరల్డ్ వైడ్గా కొంచెం ఎగ్జిబిట్ చేయాలి, ఇలా ఉంది. సో ఫైన్ ఆర్ట్స్ చేయాలి అనుకుంటున్నాను. ఫైన్ ఆర్ట్స్ చేస్తే ఆర్టిస్ట్స్ అండ్ ఇంకా డెప్త్గా, ఇంకా డీప్గా తెలుసుకోగలుగుతాను ఆర్ట్ గురించి అని చెప్పి ఆ డెసిషన్కి వచ్చాను. సో మా హస్బెండ్ కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు. సో ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఓకే. సో మేడం, మీకు ఇటువంటి ప్యాషన్ అనేది ఉంది కదా, బట్ చాలా మంది ప్యాషన్ గానే చూస్తారు, అకార్డింగ్ టు మనీ వైజ్ కానివ్వండి, మిగతా వైజ్ కానివ్వండి. బట్ మీరు దీన్ని ఒక కెరియర్ గా మార్చుకున్నారు. ఎందుకంటే చాలా మంది డేర్ చేయరు అనమాట. వాళ్ళకున్న ప్యాషన్ ని కెరియర్ గా మార్చుకోవాలనేటప్పటికీ చాలా సవాళ్ళు అనేటివి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ పరంగా కానివ్వండి, సొంతంగా కానివ్వండి, సెల్ఫ్ కానివ్వండి. బట్ మీరు ఈ కెరియర్ ని ఎలా మార్చుకోవాలనుకున్నారు? అంటే ఫుల్ టైమ్ గా, పర్మనెంట్ కెరియర్ గా ఎలా మార్చుకోవాలనుకున్నారు మ్యామ్? అంటే 9 to 6 జాబ్స్ చేయాలి, అది ఆ నీడ్ అనేది అట్ ప్రెసెంట్ లేదు. అంటే హస్బెండ్ మేనేజ్ చేసుకుంటారు. అండ్ నాకంటూ ఒక ఐడెంటిటీ అనేది, నేను ఆర్టిస్ట్గా ఉంటేనే ఉంటుంది. ఒక ఆర్ట్ వేసిన తర్వాత చూసే వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్ నాకు చాలా ఇంకా ఎనర్జీ ఇస్తుంది. వెయ్యాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి అని అనిపిస్తుంది. సో నేను ఇది ఫుల్ టైం జాబ్గా నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను.
ఓకే. అంటే మీ యొక్క హార్ట్ అండ్ కంప్లీట్ సోల్ అనేది మీ యొక్క యా ప్యాషన్ అంటే ఆర్టిస్ట్ గానే ఉంది కాబట్టి మీరు దాన్ని కంప్లీట్ గా కెరియర్ గా మలుచుకోవాలనుకుంటున్నారు. యా చాలా మంచి సందేశం మేడం. ఎందుకంటే చాలా మంది వాళ్ళలో ఉన్నటువంటి కళను గుర్తించలేరన్నమాట. అంటే వాళ్ళకు ఉన్నటువంటి హార్ట్ అండ్ సోల్ ఎక్కడ పెట్టి వర్క్ చేస్తామో దాన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది చాలా మంది తెలియక లైఫ్ లో స్ట్రగుల్ అవుతుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేడం, మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ చేశారు? ఎందుకంటే అది చిన్న డెసిషన్ కాదు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. మీకు ఎలా సపోర్ట్ చేశారు ఇంట్లో వాళ్ళు? ఫ్యామిలీ చెప్పాలంటే చిన్నప్పుడు ఎక్కువగా ఆర్ట్ రిలేటెడ్ నేను ఎక్కువ ఆర్ట్ వేయడం ఇలాంటివి చేసేటప్పుడు పేరెంట్స్ ఎక్కువ టైం దాని మీద పెడితే చదవమని చెప్పేవాళ్ళు. సో అలా ఉండేది. కొంచెం మంచిగా వేస్తూ అది నేను ప్రెజెంట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ స్కూల్ డేస్ లో నా ఫ్రెండ్స్ గానీ టీచర్స్ వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక టైం వచ్చిన తర్వాత నేనే ఒక డెసిషన్ కి వచ్చాను. ఆర్ట్ రిలేటెడ్ నేను ఈ వేలోనే వెళ్ళాలి అని. ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ ఇంకా చాలా సపోర్ట్ ఇస్తారు ఆయన. సో నీకు నచ్చింది చెయ్యు. అంటే జాబ్స్ అనేవి అందరూ చేస్తున్నారు. కానీ నీ ఇంట్రెస్ట్ తో నువ్వు ఒక వేలో వెళ్ళాలనుకుంటున్నావు. అది చాలా మంచి డెసిషన్. సో నువ్వు చెయ్యు. నేను సపోర్ట్ చేస్తాను. నువ్వేం చేయాలనుకున్నా అని చెప్పి ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సో అన్ని రకాలుగా సపోర్ట్ అయితే ఉంది. ఆర్ట్ చూసిన మామూలుగా ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, స్ట్రేంజర్స్ ఎవరైనా సరే సపోర్టివ్ గానే మాట్లాడతారు. ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే మాట్లాడతారు. అది నాకు ఇంకొంచెం ముందుకెళ్ళాలి అనిపించడానికి అది వన్ ఆఫ్ ది రీజన్. సో ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా మారడంలో మీకు ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు మేడం? ఎందుకంటే ప్యాషన్ గా ఉన్నప్పుడు డిఫరెంట్, బట్ ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా మారడంలో మీకు ఎదురైనటువంటి అనుభవం ఎటువంటిది? ఏ ఆర్ట్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇది చేయగలనా అనే ఒక భయం అనేది ఉంటుంది. ఆ అంటే అది వేసే కొద్దీ మనకి ఆ కాన్ఫిడెన్స్ కానీ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ కొంచెం ఆ నర్వస్నెస్, ఆ ఫియర్ అందరికీ ఉంటుంది అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ నేను వేసే పెయింటింగ్స్ ఎలా ఉండేవి అంటే జస్ట్ అవుట్ లైన్ స్కెచింగ్ ఇలాంటివి చేసేదాన్ని. తర్వాత కలర్ అప్లై చేయడం ఇంతవరకే ఐడియా ఉంది. నేను ఎవరైతే మా గురువు గారని చెప్పానో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వేస్తూ ఉంటే మేము చూసేవాళ్ళం. ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఫస్ట్ లో కొంచెం భయం అవన్నీ ఉండేవి. తర్వాత కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్, ఆల్మోస్ట్ ఒక 5 to 10 ఆర్ట్స్ వేసేసరికి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అక్కడ నుంచి ఇంకా కొత్తగా అంటే ల్యాండ్స్కేప్స్ అని, నైట్ సిటీ అని చెప్పి, పోర్ట్రేట్స్ అని ఒక్కొక్కటి నేను చేసుకుంటూ వెళ్ళాను. అన్నిట్లో కూడా నాకు మంచిగా రిజల్ట్ కనిపించింది. సో అక్కడి నుంచి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఈ వేలోనే ఉందాం అని చెప్పి డిసైడ్ అయ్యానండి. ఓకే, చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి చాలా ఉమెన్స్ కి. సో ఆర్థికంగా మనకున్నటువంటి హ్యాబీని మార్చుకోవడంలో మీ అనుభవం ఎలా ఉందా? ఎందుకంటే ఒక జాబ్ అనేది కాకుండా ఇది ఒక హాబీ, దీన్ని ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్ గా కూడా దాన్ని మార్చుకుంటున్నారు కదా, మీ యొక్క అనుభవం ఎలా ఉంది? రీసెంట్ 1.5 year నుంచే నాకు ఆర్ట్స్ సేల్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. నేను కొంచెం బిజీ ఉండి ఇంకా కొన్ని ఆర్డర్స్ తీసుకోలేదు. అవి కూడా ఫ్యూచర్ లో చేస్తాను. నాకు ఆర్ట్ జర్నీ అయితే రీసెంట్ గా 1.5 year నుంచి స్టార్ట్ అయింది ప్రాపర్ గా. ట్రై చేస్తే మాత్రం ఏ ఫీల్డ్ లోనైనా సక్సెస్ అవుతాం అనేది అయితే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నానండి. దానికి నేనే ఎగ్జాంపుల్. నేను ఇంకా సక్సెస్ అవ్వాల్సింది చాలా ఉంది. స్టార్టింగ్ లోనే ఉన్నాను ఇంకా. సో నేను ఎండమూరి గారి నవల్లో ఒక పాయింట్ రీసెంట్ గా చదివాను. ఒక వెన్నెల్లో ఆడపిల్ల అనే నవల్లో. అందులో కళ చాలా గొప్పది, వెళ్ళే కొద్దీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంటుంది అని. ఆ పాయింట్ అయితే ఆర్ట్ కి రిలేట్ చేసుకుని నేను చెప్తా అండి. అంటే మనకు వచ్చింది సరిపోతుంది అనే సాటిస్ఫాక్షన్ ఏ ఆర్టిస్ట్ కి నాకు తెలిసి ఉండదు. నాకు కూడా అది లేదు. ఇంకా 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 ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా బెటర్ ఆర్ట్స్ వేయాలి,
తెలుసుకోవాల్సింది కూడా ఇంకా చాలా ఉంది అనేది నేను ఎప్పుడూ అనుకుంటుంటాను. సో మాకైతే వీటి గురించి పెద్దగా తెలియదు మేడం. అంటే స్పెషల్గా ఒక థీమ్స్ అనేటివి ఉంటాయి కదా. సో మీరు చూస్ చేసుకున్నటువంటి థీమ్ ఎటువంటిది, అంటే పెయింటింగ్ లో కానీ ఆర్టిస్ట్ లో కానీ మీరు చూస్ చేసుకున్నటువంటి థీమ్? ఎందుకంటే ఇప్పుడే నేను మీ పిక్చర్ చూసాను, చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. సో మీరు చూస్ చేసుకున్నటువంటి ఎలా ఉంటుంది థీమ్ అనేది? ఏం అంటే నేను వేసే ఆర్ట్స్ అని గురించి అవును, అంటున్నారండి? ఏ టైప్ ఆఫ్ అవును. ఆర్ట్స్ అని? ఆ, అన్ని థీమ్స్ కూడా కవర్ చేయాలనుకుంటున్నానండి. ఎస్పెషల్లీ నేచర్ మనకి చాలా క్లోజ్ గా అనిపిస్తుంది. ఎవరి హార్ట్ కైనా నేచర్ అనేది క్లోజ్ గా అనిపిస్తుంది. సో చాలా ప్లెజెంట్ గా కూడా ఉంటుంది. నేను నేచర్ రిలేటెడ్ ఆర్ట్స్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నానండి. అవి కాకుండా ఇంకా మోడర్న్ ఆర్ట్, తర్వాత అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అండ్ పోర్ట్రేట్స్ అని, ఇలా అన్ని అన్ని ఇష్టమే. కానీ నేచర్ అనేది చాలా క్లోజ్ గా అనిపిస్తుంది. వేయాలి అని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఓకే. సో అంటే ఆర్ట్ ద్వారా మహిళల కోసం మీరు ఏమైనా సందేశాన్ని ఇవ్వగలుగుతారా, ఇచ్చారా ఇప్పటి వరకు? అంటే ఆర్ట్ అనేది లేదండి. కళ కదా. అవునవును. ఆర్ట్ కి సంబంధించి నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే, ఇది కొందరికే వస్తుంది, ఇది నాకే వస్తుంది అని అయితే అనుకోవడానికి లేదు. నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాను. ఆర్ట్ కి మెయిన్ కావాల్సింది అబ్జర్వేషన్. కొన్ని స్కిల్స్ ఉండాలి. అది ఏంటంటే అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కొంచెం క్రియేటివిటీ. ఇవి మనం పెట్టగలిగితే ఎవరైనా సరే చేయగలరు అని నేను అనుకుంటున్నానండి. ఓకే. మీరు ఆర్ట్ రిలేటెడ్ ద్వారా మహిళలకి ఇప్పుడు చూడండి, మనం చెప్పాలనుకున్న సందేశం మేమైతే ఇలా పీపీటీ ద్వారానో లేకపోతే మేము మా ద్వారా చెప్తాం. మీరు ఆర్టిస్ట్ కళాకారుని కాబట్టి మీరు అలాంటివి ఏమైనా మీ యొక్క మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడైనా అలాంటి గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా మేడం? ఏదైనా సందేశాన్ని, ఏదైనా దాన్ని ఆర్ట్ ఆ, ద్వారా ఏమైనా చూపించారా? నేను వేసిన ఆర్ట్స్ లో ఒక 2 ఆర్ట్స్ నేను గుర్తొస్తున్నాయండి. ఉమ్, వాల్యూ ఆఫ్ వన్ సింగిల్ ట్రీ అని ఉంటుంది. నేను అది నా పేజ్ లో కూడా పోస్ట్ చేశాను, సిరి ఆర్టిస్ట్ అనే పేజ్ లో. ఉమ్, ఒక ట్రీ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత యూజ్ అవుతుంది, ఎంత మందికి యూజ్ అవుతుంది అనేది క్లియర్ గా పిక్చర్ లో మనకు కనిపిస్తుంది, నేను టైటిల్ చెప్పకపోయినా కూడా. ఉమ్, సో అది ఒకటి. నెక్స్ట్ అవర్ హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఇంకా నేను పోస్ట్ చేయలేదు. ఉమ్, అంటే మనం హెల్తీ హ్యాబిట్స్, హెల్తీ ఫుడ్, హెల్తీ లైఫ్ స్టైల్ అవన్నీ ఉంటే మనకి మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనేది ఆ కాన్సెప్ట్ నేను త్వరలో పోస్ట్ చేస్తాను. వరల్డ్ హెల్త్ డే టైంలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో అవి అంటే ఇలాంటి ఆర్ట్ త్రూ ఇలాంటి మెసేజెస్ కూడా సొసైటీకి ఇవ్వచ్చు అనేది అనుకుంటున్నాను. ఓకే. సో ఈ డైరెక్ట్ గా ఉమెన్స్ డే చెప్పే కంటే చెప్పండి. సారీ డైరెక్ట్ గా చెప్పే కంటే ఆర్ట్ త్రూ మనకి చాలా కనెక్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ మనం చదివిన దానికంటే ఎగ్జాంపుల్ ఏవైనా పేపర్స్ లో ఆర్ బుక్స్ లో మనకి కార్టూన్స్ ఉంటాయి, కింద కామెడీ టైటిల్స్ అవి ఉంటాయి. ఆ టైటిల్ చూస్తే మనకి ఎలా అనిపిస్తుందో ఆ పిక్చర్ చూస్తే ఇంకా కనెక్టింగ్ గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఆర్ట్ త్రూ మనం ఎక్స్ప్రెస్ చేస్తే అది చాలా ఎక్కువ కనెక్ట్ అవుతుంది పీపుల్ కి అని చెప్పి అనుకుంటా అండి. ఓకే. సో ఇలాంటి మార్గాన్ని అనుసరించాలనుకునే మహిళలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు మరియు సలహాలు ఏంటి? డెఫినెట్లీ ట్రై చేయాలి అనుకుని ఆగిపోయే కంటే ట్రై చేసి కొంచెం ముందుకు వెళ్తే డెఫినెట్ గా మనకి వే కనిపిస్తుంది. అండ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఫ్యామిలీలో అంతే అవసరం. నేను ఇందాక చెప్పినట్టు అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్, పేషెన్స్ ఉంటే, కొంచెం క్రియేటివిటీ యాడ్ చేస్తే డెఫినెట్ గా ఎవరైనా చేయగలుగుతారండి. ఆర్ట్ అనేది ఒక్కరికే వస్తుంది, వీళ్ళకి వస్తుంది, ఒక కేటగిరీకే పరిమితం అనేది లేదు. ఎవరైనా వేయొచ్చు. నేను చెప్పిన ఈ పాయింట్స్ ని
కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే అని నేను చెప్తున్నానండి. సజెస్ట్ చేస్తున్నాను. ఓకే. మీరు ఈ ప్రయాణంలో నేర్చుకున్నటువంటి గొప్ప జీవిత పాఠం ఏమిటి మేడం? మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏం నేర్చుకున్నాను? నా లైఫ్‌లో నేను నా ప్యాషన్‌ని టర్నింగ్ ఇంటూ ప్రొఫెషన్ కదా! ఏం నేర్చుకున్నారు జీవితంలో మేడం? గివ్ అప్ ఇవ్వకూడదు అనేదైతే నేర్చుకున్నానండి. అండ్ మనకి ఏదైనా కొన్ని కొన్ని ఒకరు మనకిచ్చే జాబ్‌లో చేసే కొద్దీ బోర్ కొడుతుందేమో కానీ, మనం ఓన్‌గా వెళ్తూ లేదంటే మనం క్రియేటివ్‌గా థింక్ చేసి ఏదైనా చేస్తే మనకందులో బోర్ కొట్టదు. ఇంకా మనం ఏదైనా చూడాలి, ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి అని అనిపిస్తుంది. సో, నాకు ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అవన్నీ కూడా ఇంట్రెస్టే. ఏదైనా క్రియేటివ్‌గా వెళ్ళాలి అనేది అనిపిస్తుంది. సో, హ్మ్. వీటన్నిటికంటే కూడా ఆర్ట్ అనేది కొంచెం యూనిక్ అనిపిస్తుంది నాకు. హ్మ్. సో, అందుకని ఇది నేను చూస్ చేసుకున్నాను. డెఫినైట్‌లీ ఇందులో ముందుకెళ్తా అనుకుంటున్నాను. ఓకే. సో, మీ ఇప్పుడు 1 ఆర్ 2 పిక్స్ నేను షేర్ చేస్తాను. షేర్ చేయొచ్చా? యాహ్! షూర్ చేయండి. ఓకే. మా కొరకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే మేము ఆర్టిస్ట్ మైండ్‌తోని చూసేది డిఫరెంట్ ఉంటుంది గదా! యాహ్! సో, ఇది శిరీష మేడం ప్రొఫైల్. జస్ట్ యాహ్! a minute. It's a beautiful work, ma'am. యాహ్! పెన్సిల్ స్కెచింగ్. This is also. ఇదే నేను ఇందాక చెప్పిన వాల్యూ ఆఫ్ వన్ సింగిల్ ట్రీ అని చెప్పాను కదండీ! హ్మ్. యాహ్! ఒక ట్రీతో అన్ని యానిమల్స్ గాని, హ్యూమన్స్ గాని, బర్డ్స్ ఎంత? గాని అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అన్నిటికి ఒక షెల్టర్ అనేది ట్రీ అవుతుంది కాబట్టి ఆహ్, మీరు ఈ ఆర్ట్ అలా చెప్పాలనుకున్నది కనెక్ట్ యూనిక్. అవుతుంది. yes. యాహ్! This is also fine. ఇది ఎలా డిస్క్రైబ్ చేస్తారు మ్యామ్? ఇది ఆర్ట్ 5 స్టేజెస్ ఆఫ్ మెన్ యాక్చువల్లీ. అది ఒక 12 ఇయర్స్ బ్యాక్ నేను హ్యాండ్ పామ్ మీద పెయింటింగ్ వేశాను. యాహ్! నెక్స్ట్ ఇంకో 4 వస్తాయి. ఓహ్! అందులోనే ఉంటాయి. సో, కనిపించలేదు. ఇది ఒక డ్రీమీ కపుల్ అని ఒక కాన్సెప్ట్ అండి. ఇట్స్ లైక్ ఫ్యాంటసీ. అంటే పెయింటింగ్‌కి ఒక హద్దులనేవి ఉండవు. ఫ్యాంటసీ అంటే ఎలా అయినా ఉండొచ్చు. గాల్లో ఎగురుతున్నట్టయినా ఏదైనా సరే ఆర్ట్‌కి అది ఇంపాసిబుల్ అయితే కాదు. ఆర్ట్‌కి ఏదైనా పాసిబులే. సో, అలా డ్రీమీ కపుల్ అని కాన్సెప్ట్ ఇది. బాగుంది. సో, ఈ మహిళా దినోత్సవం రోజు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమేమి ఉందని? ష్యూర్ అండి. ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా ఆర్ట్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్‌లో ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే ఒక స్టెప్ వేసి చూడండి. డెఫినెట్‌లీ మీకు ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. ఆలోచించి ఆగిపోవడం కంటే ఏదో ఒక డెసిషన్‌కొచ్చి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. డెఫినెట్‌లీ మీరు అనుకున్నది సక్సెస్ అవుతుంది. స్ట్రాంగ్‌గా మీరు బిలీవ్ చేసి మీ వెనక ఏమైనా ఫ్యామిలీ సపోర్ట్ గాని ఉంటే యూ కెన్ క్రియేట్ వండర్స్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ మేడం, ఈ స్టార్టింగ్ లోనే అడిగి ఉండాల్సింది. మీకు ఈ ప్యాషన్ అనేది చిన్నప్పటి నుండే ఉంది అని అన్నారు. ఎందుకంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళు దాదాపు ముందు నుండే ఉంటుంది. యాహ్! సో, మీరు అప్పటికి ఇప్పటికి తీసుకుంటే మీ ప్రాక్టీస్ లో కానీ, మీరు ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో కానీ ఏమైనా మార్పులని అబ్జర్వ్ చేశారా మ్యామ్? అంటే ఏ ఏజ్‌కి అంటే నేను చిన్నప్పుడు 9 ఇయర్స్ అప్పుడు అది స్టార్ట్ చేశాను. అప్పుడు నేను వేసిన ఆర్ట్ నాకు గుర్తుంది. ఫస్ట్ నేను వేసింది ఒక టెక్స్ట్ బుక్‌లో చూసి క్రేన్ పిక్చర్ ఏసాను. యాస్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. అక్కడ నేను మోటివేట్ అయ్యాను. అక్కడి నుంచి ఇంకా స్కూల్‌లో ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ గానీ సపోర్ట్ చేయడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం, వాళ్ళు అప్రిషియేట్ చేయడం చూసిన తర్వాత ఇంకా టైం ఎక్కువ పెట్టేదాన్ని. సో, ఆ ఏజ్‌కి నేను అది అచీవ్‌మెంట్ లానే అనుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు నేను ఏస్తున్న ఆర్ట్స్‌కి ఇప్పుడొస్తున్న అప్రిసియేషన్ కూడా అలానే అనిపిస్తుంది. అక్కడ అయితే డిఫరెన్షియేషన్ నాకేం కనిపించలేదు. కానీ ఆర్ట్ స్టైల్‌లో లేదంటే ఆహ్, కొత్తగా క్రియేట్ చేయడంలో, కలర్స్ యూజ్ చేయడంలో
టెక్నిక్స్ అవన్నీ కూడా పెద్ద అయిన తర్వాత నేను ఎప్పుడైతే 2014 అని చెప్పాను కదా మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే నాకు కనిపించింది. అంటే నా అంతట నేనుగా వేయడం తప్ప నాకు అసలు ఒక ఇప్పట్లా యూట్యూబ్ ని యూస్ చేసుకొని కూడా ఏమైనా నేర్చుకోవాలి అనేది కూడా అప్పుడు లేదు. సో నేను ఆయన వెతుక్కుంటూ వెళ్ళాను. ఒక మంచి నా గురువు గారు నాకు దొరికారు. సో 2 మంత్స్ వెళ్ళానండి. ఆయన వేసింది జస్ట్ చూసా అంతే. చూసి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడమే. ఎక్కువ కూడా ప్రాక్టీస్ చేయలేదు. కొన్నిటికి నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో అది నా ఇంట్రెస్ట్, అంటే నాకున్న స్కిల్ అని నేను చెప్పను. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేయగలరని ఇందాక చెప్పాను కదా. సో అదే నా విషయంలో జరిగింది. అప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఏ ఫేజ్ కి ఆ ఫేజే నేను ఎంజాయ్ చేశానండి. వెరీ నైస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మాకు వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అంతేకాకుండా చాలా విషయాలు నేర్చుకున్నాం. అంటే ఒక మహిళ అనే వాళ్ళు తన యొక్క కళల్ని వృత్తిగా మార్చుకుంటే అది ఒక్కరికి విజయం అనేది కాదు, చాలా మందికి స్ఫూర్తిదాయకం అన్నమాట. సో మీరందరూ కూడా కామెంట్ బాక్స్ లో మీ మనసుకు నచ్చిన పనిని, ఎవరెవరు మీకు నచ్చినటువంటి పనిని వృత్తిగా మార్చుకున్నారు, అంటే ప్యాషన్ గా మార్చుకున్నారో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ముందు చెప్పాను కదా, ఒక మహిళ మామూలు వ్యక్తే కాదు. ఆమె తన ఆలోచనలు, తన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది నిజం చేసుకున్నప్పుడు ప్రపంచానికంటే ముందు ఒక కుటుంబం అనేది మార్పు చెందుతుంది. కుటుంబంతో పాటు సొసైటీతో పాటు ఒక ఊరు అనుకోవచ్చు, ఒక గ్రామం, ఒక సిటీ, దేశం, ప్రపంచం. అంటే ఒక మహిళ అనే వాళ్ళు చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు, మెయిన్ పిల్లర్ లాంటి వాళ్ళు అనమాట. థ్యాంక్ యూ మేడం. ఎవరికైనా థ్యాంక్ యూ అండి. క్వశ్చన్స్ ఉంటే, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను మేడం. అప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు ఈ సమయానికి. Very beautiful art. Thank you for sharing. Okay, beautiful art. Awesome pics. Okay, Abhishek. Awesome pics, man. Okay. So art related questions same like this. Okay. So thank you once again, ma'am, for coming and థ్యాంక్ యూ అండి. joining. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్ సో మచ్. సో చూసారు కదండి, రేపు ఇంకొక గెస్ట్ స్పీకర్ తో పాటు మనం ఇంకొక సెషన్ లోకి వెళ్దాము. అండ్ బాయ్ అలాంటి. Wow, thank you so much for joining today's session. Any sharing? Because Sirisha madam has done, Sirisha madam తన ప్యాషన్ ని తన కెరియర్ గా మార్చుకొని తన ద్వారా తన ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇండిపెండెంట్ గా ఉంటున్నారు. అదే మేము ఇచ్చేటువంటి సందేశం ఈ రోజు ఈ మహిళా దినోత్సవ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వీక్ సిరీస్ లో కంప్లీట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో ఏమైనా అప్రిషియేషన్ కానీ, లేకపోతే మీ యొక్క ప్యాషన్ ని మీరు వృత్తిగా చేసుకొని ఎంతవరకు పైకి వస్తున్నారు, లేకపోతే ప్యాషన్ ఉండి కూడా ఎవరెవరు ముందుకు వెళ్ళలేకపోతున్నారో జస్ట్ కామెంట్ బాక్స్ లో చేయండి. సో రేపు ఇంకొక గెస్ట్ స్పీకర్ తో పాటు రేపు హెల్త్ రిలేటెడ్ టాపిక్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. బై అలా వి విల్ మీట్ టుమారో. మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మహా. దిస్ ఇస్ డిఫరెంట్. ఓకే, అంటే మన చుట్టూ మనలోనే చాలా మంది ఉంటారు, బట్ మనం గుర్తించము. మనం కూడా ఒకరోజు యాజ్ ఎ స్పీకర్, రైట్, యాజ్ ఏ లీడర్ గా మనలో కూడా ప్రతి ఒక్కరిలో ఈ శక్తి అనేది ఉంటుంది అనేది మెయిన్ ఆ ఉద్దేశంతో ఈ సెషన్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నాం. యాజ్ ఏ హెల్త్ కోచెస్, హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ మోటివేషనల్ టాపిక్స్. బై ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.